హాయ్ ఫ్రెండ్స్, మా వదిన పెద్ద కోడలిది శ్రీమంతం ఉంటే సో నేను ఇట్లా ఒక గిఫ్ట్‌గా ఇద్దామనేసి దాన్ని ఇట్లా బుట్ట తీసుకున్నానండి. బుట్ట తీసుకొని దాంట్లో పెట్టాల్సిన ఐటెమ్స్ అన్నీ పెట్టేసాము. పసుపు, కుంకుమ, జాకెట్టు, తాంబూలము, ఇంకా మనం ఇవ్వాల్సిన ఏదైనా పౌచ్ గిఫ్ట్ గానీ అట్లా కూడా అన్నీ దాంట్లోనే పెట్టేసాం. ఫ్రూట్స్, ఫ్లవర్స్, గాజులు ఏది మిస్ అవ్వలేదు. డిఫరెంట్‌గా చాలా బాగా ఉండింది. యాక్చువల్‌గా అయితే నేను 2 మంత్స్‌గా అనుకుంటున్నది ఇవ్వాలి, ఏదైనా డిఫరెంట్‌గా ఇద్దాం. ఎప్పుడు కవర్‌లో పెట్టుకొని ఇవ్వడము, డ్రెస్సులు, శారీస్ అవి కట్టేది లేదు, ఏం లేదు. సో ఎందుకు యూజ్ అవ్వవు అనేసి ఇట్లా గిఫ్ట్ లాగా ప్యాక్ చేసి దాంట్లో ఇంకా మనీ పౌచ్‌లు అన్నీ పెట్టేసి, సో ఇట్లా నెట్టెడ్ క్లాత్‌తో అంతా రిబ్బన్‌తో అదే ఉంటుంది కదా, సాటిన్ రిబ్బన్‌తో దాన్ని టై చేసేసి ఆ ఎడ్జెస్ అంతా కట్ చేస్తే ఒక ఫ్లవర్ లాగా విచ్చుకుంటుంది. దానికి మళ్ళీ ఇటు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, దానికి మళ్ళీ యెల్లో పర్ల్ ఒక చిన్న మాలలాగా పెట్టేసాము. సూపర్‌గా లుక్ వచ్చింది. నాకు యాక్చువల్‌గా ఈ పెళ్లి, ఈ శ్రీమంతం హడావిడిలో అసలు టైమే లేదు. అన్ని ఐటెమ్స్ యోగా ఇన్‌స్టిట్యూట్‌కే తీసుకెళ్ళి అక్కడే రెడీ చేసేసాం. యోగా చేస్తూ లాస్ట్‌లో ఉన్న టైంలో అన్నీ ఇట్లా సెట్ చేసాం. ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా ఫోటోస్ కూడా దిగేసాం. దాంతో అయితే ఆ బుట్టతో. బుట్ట అయితే లుక్ అదిరిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో